ఈ యొక్క పేడ్ ఆర్టిస్ట్నో ఎవరో ఒకరు ఉంటారు మీ దగ్గర పనులు జరిపించుకునేదానికో లేకుంటే వ్యక్తిగతంగా లాభాలు పడేదానికి ఎవరన్నా కొంతమంది చౌకబారు వ్యక్తులు ఉంటే వాళ్ళతో కూర్చొని రకరకాల స్టేట్మెంట్లు. ఈరోజు ఎంత దౌర్భాగ్యంగా ఉంది, ఎంత దారుణంగా ఉందంటే ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి భారతి గారి గురించి మాట్లాడడము అసలు జగుర్పు వస్తుంది. ఎట్లొస్తాయా నీకు ఇట్లా మాట్లాడేదానికి? 5 సంవత్సరాలు ఆమె భర్త ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏ రోజన్నా ఎక్కడైనా ప్రభుత్వ కార్యాలయాలకు కానీ, ప్రభుత్వ విధానాలే కానీ, ప్రభుత్వ విధుల్లే కానీ ఆయన ఎప్పుడైనా జోక్యం చేసుకున్నారా? ఆదినారాయణ గారు మీరు చెప్పండి. దానికి ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి గారి కోడలాయమ కనీసం హైదరాబాద్ నగరానికి కూడా ఆమె రాలే, ఎక్కడో బెంగళూరులో ఉండింది. ఆమె మీద కూర్చొని 400 కేజీలు బంగారు అంటావు, కేసులు అంటావు, ఏదేదో అంటావు. నీకు తెలుసా అసలు ఆమె చేసే కార్యక్రమం ఏందో మీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇటీవల కాలంలో నేను సన్నిహితంగా ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నా. పులివెందులకు పోయి చూడిపో, వెంకటప్ప స్కూల్ అనేటువంటి స్కూల్లో 1000 మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు, యూనిఫామ్తో పాటు, బట్టలతో పాటు, పుస్తకాలతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి షూస్ దగ్గర నుంచి, సాక్స్ దగ్గర నుంచి అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం గడిచిన 10-15 సంవత్సరాల నుంచి భారతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది లేదా ఒకసారి చూడిపో. ఆ రోజు అదే కాకుండా ఈరోజు ఒక విజేత అని చెప్పి ఒక స్కూల్ పెట్టింది ఆమె పులివెందుల్లో. ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే మానసికంగా సరిగ్గా లేదో అటు పిల్లల కోసం అని చెప్పి 65 మంది విద్యార్థులకు విజేత స్కూల్ అని చెప్పి పులివెందుల్లో పెట్టిస్తూ ఉన్నారు. విజయవాడకు ఆమె వస్తే కూడా ఏ రోజు ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలే. ఆమె చేసేటువంటి కార్యక్రమం అంతా ఏంటంటే ఇన్నటువంటి మదర్ తెరెసా ఒక అనాథ ఆశ్రమం ఉంది, ఆశ్రమం పోయి పేదవాళ్ళు ఏదన్నా ఉంటే ఆ పిల్లోళ్ళతో 4 సేపు కాలక్షేపం చేసి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చేది తప్ప ఎప్పుడు చేయదు. ఆమె మీద మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఎందుకు దిగజారుతారు మీరందరూ అని నేను అడుగుతున్నా. నువ్వు మాట్లాడుతున్నావు రాజకీయాల గురించి, రా మాట్లాడదాం. ఆదినారాయణ రెడ్డి గారు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడాలనుకున్నావు. నువ్వు ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని నామరూపాలు లేకుండా చేస్తానన్నావు. మీకు ధైర్యం ఉంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుపుకొని కడప జిల్లాలో ఎక్కడైనా కూడా, ఈరోజు నువ్వు జమల్మడుగులో నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు కదా, నీ జమల్మడుగు నియోజకవర్గంతో సహా ప్రభుత్వ సహాయం లేకుండా, సహకారం లేకుండా, దుర్వినియోగం లేకుండా ప్రజా కరెక్ట్ అయినటువంటి పోలింగ్ను జరిపించుకొని గెలిచి ఒక ఎంపీటీసీ గెలిచి చూద్దాం. నువ్వు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతాండవు. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం యొక్క పేరు చెప్పుకొని వాళ్ళు పెట్టేటువంటి పార్టీలో నువ్వు ఎమ్మెల్యే గెలిచినావు. గెలిచిన తర్వాత నువ్వు పార్టీ మారినావు. గెలిచిన తర్వాత నువ్వు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉండి పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి పోయి మంత్రి పదవి తీసుకున్నావు. సరే, అక్కడన్నా సక్రమంగా ఉన్నావా? అధికారం పోయినటువంటి మరుసటి నిమిషం నువ్వు పోయి ఆ పార్టీకి రాజీనామా చేసి నీకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి నువ్వు పార్టీ మారి బీజేపీలోకి చేరి ఈరోజు కూర్చొని నీ ఇష్టానుసారం మాట్లాడుతాండవు. ప్రజలకి ఏం తెలియదు అనుకుంటాండవా? నువ్వు మాట్లాడితే ఏది మాట్లాడినా జరుగుతుంది అనుకుంటున్నావా? సాధ్యమైనంత వరకు మీ గురించి మాట్లాడకూడదు అనుకుంటాం, కానీ నువ్వు మాట్లాడేదేంది, నువ్వు వ్యవహరించేటువంటి తీరేంది, నువ్వు బెదిరించేదేంది? నువ్వు నామరూపాలు లేకుండా చేస్తాము, జగన్ ఎక్కడే లేకుండా చేస్తాము, చూస్తాం. అది కూడా రా. నువ్వు ఏదో పెద్ద ఎత్తున మాట్లాడుతుంటావు కదా, అన్ని దాంట్లకు సిద్ధంగానే ఉన్నాం. నువ్వు ఏమేమి చేస్తావో, ఏం చేయగలుగుతావో రా. ఒక్కసారి నీ ఫ్లాష్ బ్యాక్ చూసుకొని నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, నువ్వు ఎట్లా పెరిగినావు, నీ యొక్క రాజకీయ ఎదుగుదలకు ఏం కారణం, ఎవరి పేరు చెప్పుకొని మీరు రాజకీయాలు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయకుండా కూర్చొని ఆ కుటుంబం మీద మాట్లాడతావు. సిబిఐ ఎంక్వైరీ అంటే ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కాకుండా ఏం ఎంక్వైరీ చేస్తుందండి? వివేక హత్య కేసు గురించి సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఈరోజు పేపర్లో నీ యొక్క స్టేట్మెంట్ నేను చూసినప్పుడు సిబిఐ కదా ఎంక్వైరీ చేసింది. ఎవరు ఎంక్వైరీ చేస్తారు? మరి సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఎంక్వైరీ పూర్తి అయిపోయిందని చెప్పింది. ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మీరు దాన్ని కమిట్ చేసుకొని కేసు నడుపుకోవాల్సింది పోయి మీరే ప్రొలాంగ్ చేసుకుంటా అలా వేరే వాళ్ళ మీద నిందలు వేయడం ఏంది? ఆదినారాయణ రెడ్డి గారు, నేను చెప్తున్నా, ఇంతవరకు నువ్వు అవినాష్ రెడ్డి మీద కానీ, లేకుంటే భారతమ్మ మీద కానీ, లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీద నిందలేసే దాని ప్రయత్నాలు చేస్తున్నావు.
నేను కూడా ఈ కుటుంబానికి వ్యతిరేకంగా నేను పోటీ చేస్తాను, నేను వాళ్ళ మీద పోరాడిన, ప్రత్యక్షంగా నేను నిలబడిన అనేక ఎన్నికల్లో. నేను నిస్సందేహంగా ఈరోజు చెప్తున్నాను, గుండెల్లోంచి చెప్తున్నాను, వాళ్ళే కనుక దౌర్జన్యం చేయాలనుకుంటే పులివెందుల్లో ఎక్కడైనా ఏ బూత్ అయినా స్వేచ్ఛగా జరిగేదానికి అవకాశం ఉందా? నేను చెప్తాను, 2014లో నేను పోటీ చేసిన, 2019లో నేను పోటీ చేసిన, ఇటీవల 2024లో బీటెక్ రవి పోటీ చేసినాడు. ఏ ఎన్నికల్లో ఏ బూత్లో ఎక్కడైనా అవకతవకలు జరిగినాయి, ఈ బూతులు రిగ్గింగ్ అయిందని చెప్పి ఎప్పుడైనా మనం అడిగామా? ఇంక్లూడింగ్ బీటెక్ రవి ఎక్కడైనా కూర్చొని ఈ పోలింగ్ స్టేషన్స్లో అవకతవకలు జరిగినాయి, రిగ్గింగ్ జరిగిందని చెప్పి రీపోలింగ్ జరగాలని ఎక్కడన్నా కోరినామా? మరి అంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపినటువంటి కుటుంబం మీద మన అబాండాలు మోస్తాం. ఇవన్నీ పక్కన పెట్టు. ఇటీవల కాలంలో 2022-23 ఆ సంవత్సరంలో పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి. పులివెందులో రాంగోపాల్ రెడ్డి నిలబడినాడు. రాంగోపాల్ రెడ్డిని చెప్పని చెప్పు, పులివెందులో ఏమైనా అవకతవకలు జరిగాయా పట్టభద్రుల ఎన్నికల్లో? అనేటువంటి 2-3 పోలింగ్ స్టేషన్, మండలానికి ఒక పోలింగ్ స్టేషన్, 2 పోలింగ్ స్టేషన్లు ఉంటుంది. మరి ఇంత నిస్వార్థంగా ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలింగ్ జరిపించినటువంటి కుటుంబం మీద ఏదో ఎప్పుడో జరిగిందని చెప్పి 20 ఏళ్ల కిందట 15 ఏళ్ల కిందట ఏదో జరిగిందని చెప్పి నెపం చూపించుకొని ఇటీవల జరిగినటువంటి ఒక ఎన్నికల్లో మీకు కావాల్సినటువంటి కొంతమంది పోలీస్ అధికారులంతా కూర్చొని దుర్వినియోగం చేసి ఒక జెడ్పీటీసీ గెలుచుకొని అహంకారంతో మాట్లాడుతున్నావే. సరే గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చినారో. అండ్ పులివెందుల్లో ఉన్నటువంటి ప్రజలను అడిగితే మన జరిగినటువంటి జెడ్పీటీసీ ఎన్నికల ఎట్లాడదో చెప్తారు అందరూ. ఎన్నికల్లో దౌర్జన్యం చేస్తాం, పోలీసులు 10 మందికి కూర్చోబెట్టుకుంటాం, ఎవరిని రానియకుండా మేము చేస్తామనేటువంటి ఆలోచన లేకుండా ప్రజల పక్షాన ప్రజలతో స్వేచ్ఛగా పోలింగ్ జరుపుకొని గెలిచేటువంటి కెపాసిటీ పులివెందులో పక్కన పెట్టు. నీ జమ్మలమడుగులో నువ్వు పులివెందుల్లో ఏదో కట్టడి చేస్తామంటాడు. ఏం చేయగలుగుతావు? కట్టడి నువ్వు చేసేది లేదు, నేను చేసేది లేదు. పులివెందులో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు, వాళ్ళకు ఏ కుటుంబం అయితే మేలు చేసింది, ఎవరైతే మేలు చేశారో వాళ్ళు స్పష్టంగా తెలుసు. ఈరోజు నువ్వు వైఎస్ఆర్సీపీ తరఫున జరిపి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర టికెట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అభ్యర్థిగా గెలిచి నువ్వు పార్టీ మారి చంద్రబాబు నాయుడు పక్షాన చేరి మంత్రి పదవి తీసుకొని అంతటితోన్నా ఆయన దగ్గర ఉన్నావా? నువ్వు చెప్తాండా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నీ మీద నువ్వు చేసేటువంటి కార్యక్రమం వల్ల నీ మీద సరిగ్గా చూడడంలే. ఈరోజు నీకు వ్యక్తిగత లాభాలు కావాలా? ఈరోజు నీ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి నీకు అనేటువంటి ఫ్లై యాష్ తోలుకోవాలా, లేకుండా అనేటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్లు కావాలా, ఇంకొకటి కావాలా, ఒత్తిళ్లు చేయాలా? దీనికోసం అని చెప్పి ఆయన ప్రసన్నం చేసుకునేదానికి ఇంత దిగజారి మాట్లాడాలనా అని చెప్పి నేను అడుగుతున్నాను. అవసరమా ఇంట్లో ఆడోళ్ళ గురించి మాట్లాడేటువంటి విషయము? అది భారతమ్మ గారి గురించి మాట్లాడుతున్నావు. ఎప్పుడన్నా ఎక్కడైనా ఏ ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె ఇంటర్ఫీరెన్స్ ఉందని ఎప్పుడన్నా చూసావా? కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టాలా. అండ్ ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తాండా, ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాండా, ప్రతి ఒక్క కార్యాలయంలో, ప్రభుత్వ కార్యాలయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన నీ ఫోటో పెడతాండారు. నువ్వు ఆలోచన చేసినావా? ఆయన చేసేటువంటి తప్పులన్నీ నీ మీద కూడా పడుతున్నాయనేటువంటిది. ఈరోజు ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు మీ ఇద్దరు కలిసి ఇచ్చినారు కదా. ఆ రోజు ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు మీ ఇద్దరు కలిసి ఇచ్చింటివే కదా. ఏ హామీ అమలైంది ఒకసారి నేను అడుగుతున్నా. మీకే ఇంత దౌర్భాగ్యము ఒక చంద్రబాబు నాయుడుకు మీకు తప్ప ఎవ్వడికి దక్కలే. ఎక్కడే కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా, మహిళలకు మీరు చెప్పినట్టు 18,000 రూపాయల పథకం ఇవ్వాలా. ఈరోజు గ్యాస్ అన్నారు. మీకు ధైర్యం ఉంటే చెప్పండి, ఏ ఊరికైనా పోదాం. గ్యాస్ ఇప్పటి వరకు సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. ఎవరో 3 సిలిండర్లు వచ్చినటువంటి కుటుంబాన్ని మీరు చూపిస్తే మీకు సాష్టాంగం పడిపోతాం. మీరు సిద్ధమా? మీరు దానికి సిద్ధమా అని అడుగుతున్నా నేను. ఏ ఊరికైనా పోదాం. రైతుల గురించి డబ్బులు ఇస్తామని చెప్పారు, ఇచ్చినారా? ఇవ్వకుండా కూర్చొని ఏమీ లేకుండా మీ అంతకు మీరే కూర్చొని విజయోత్సవ సభలు అనంతపురంలో కూర్చొని సూపర్ 6 సూపర్ హిట్ అని ఎక్కడికి పోతాండ్రు మీరు? మీ కాళ్ళకు మీరే దండాలు పెట్టుకొని, మీ కాళ్ళకు వంగి మీరే దండం పెట్టుకొని మీరే దేవుళ్ళు అనుకుంటే సరిపోతుంది. అది ఎన్ని వదిలిపెట్టండి, ఎన్ని వాస్తవాలకి రాండి. ఇటీవల లోకేష్ గారు నువ్వు పోయినావు,
క్రికెట్ జెర్సీ వేసుకున్నావు, ఇండియన్ జెర్సీ వేసుకున్నావు, ముంబైలో జరిగేటువంటి మ్యాచ్ లేకపోయినావు. మా కడప అమ్మాయి, మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి, అమ్మాయి అద్భుతంగా బౌలింగ్ చేసింది. ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా షీ హాజ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ది విక్టరీ ఆఫ్ ఇండియన్ టీమ్. భారత జట్టు నెగ్గడానికి ఆమె యొక్క భాగస్వామ్యం ప్రతి ఒక్క మ్యాచ్లో ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు కానీ మీరు కానీ ఎవరైనా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరైనా ప్రతిభ సాధిస్తే మీరు వెంటనే ఫైనాన్షియల్గా బెనిఫిట్స్ కానీ, వాళ్ళకి స్థలాలు కానీ, ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. హారిక అని చెప్పి చెస్ ప్లేయర్ ఉండింది, ఆమెకి ఇచ్చినారు. పుల్లల గోపీచంద్కి ఇచ్చినావు, పివి సింధుకి ఇచ్చినావు. ఈరోజు శ్రీచరణికి ఎందుకు ఇవ్వలేదు? నువ్వు గొప్పగా పోయినావు, నువ్వే పోయినావు, మ్యాచ్లో చూసినావు. మరి వేరే రాష్ట్రాల్లో చూస్తుంటే వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారులు ఎవరైనా ఆ జట్టులో ఉంటే వాళ్ళందరికీ ₹1 పారితోషికం ఇచ్చినట్టు నేను పేపర్లో చూస్తున్నా. మిగిలిన రాష్ట్రాలు వాళ్ళకి సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎవరైనా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ నిన్న జట్టులో ఉంటే వాళ్ళందరికీ ₹1 అనౌన్స్ చేశారు. నువ్వు ఎందుకు చేయడం లేదు? పివి సింధుకు ఒక న్యాయము, హరితకు ఒక న్యాయము, పుల్లెల గోపీచంద్కు ఒక న్యాయము, శ్రీచరణ్కి ఒక న్యాయమా? నా కారణం అడుగుతున్నా నేను. ఎందుకు గాను ఇంతవరకు ఈ ప్రభుత్వం శ్రీచరణి విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలా? నువ్వు ఏ మ్యాచ్కి అయితే పోయినావో ఆ మ్యాచ్లో నువ్వే కూర్చున్నావు, జెర్సీ వేసుకున్నావు, ఇండియా జట్టు అద్భుతం సాధించని మాట్లాడినావు. మరి ఏమి ఇస్తున్నావు నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారునికి? ఎందువల్ల నువ్వు ఇంతవరకు ఆమె పేరు పెట్టి నేను ఫలానా చేస్తున్నామని కూడా చెప్పలేదని చెప్పి నేను అడుగుతున్నాను. మిగిలినటువంటి వాళ్ళకు నువ్వు చేసినప్పుడు ఈమెకు ఎందుకు చేయాలి ఇప్పటి వరకు? దీనికి కారణం ఏందో లోకేష్ గారు, ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెంటనే ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఆయనకు గౌరవం ఉంటే వెంటనే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి క్రీడాకారునికి అన్ని రాష్ట్రాలు ఇచ్చినట్టు ఈయన కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలా? ఇవ్వలేదు ఒకటి. రెండవది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడు క్రీడలు మేము ఎప్పుడు తప్పులు పట్టడం, క్రీడలను ప్రోత్సహించడం మేము తప్పులు పట్టడం. కానీ ఈడ తుఫాన్ వచ్చి రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, అన్ని వర్గాల ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేరకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ సమయంలో కూర్చొని మీరు విదేశాలకు పోవడము, లేకుంటే క్రికెట్ మ్యాచ్లు పోవడము అవసరమా అని